కట్టుకున్న భర్త చిన్న వయసులోనే చనిపోతే అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ తన 2 కుమారులను వాళ్ళ దగ్గర కమతానికి తీసుకెళ్ళిపోతానంటే ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెడితే ఎలీషా చిన్న ఆలోచన చెప్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మిగిలిన దానితో వాడు జీవనాన్ని కొనసాగించారట. ఒక సేవకునిగా ఆనబెట్టి చెప్తున్నాను, క్రీస్తు యేసు ఎదుట ఇప్పటి వరకు ఆర్థికంగా మీరు చాలని స్థితిలో ఉన్నారేమో. యేసు నామములో మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. యేసు నామములో నా దేవుడు మిమ్మల్ని ఆర్థిక మాంద్యంలో నుంచి విడిపించును గాక. 10 మందికి పెట్టగలిగేటట్లు మిమ్మల్ని అప్పిచ్చేవాళ్ళుగా చేస్తాడు, కానీ చెయ్యి చాపనివ్వడు. ఆర్థికంగా నా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక.